మొత్తం కంప్లీట్గా 5 లక్షల రూపాయలు. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు టైము మార్నింగ్ 10 అవుతుంది. మన హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ టిఫిన్ చేసిన తర్వాత మన బజాజ్ చేతక్ మన బండిని తీసుకొని గుంటూరులో మాయా బజార్ అని ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఏ బండికి సంబంధించిన రిపేర్ కానీ మోడిఫికేషన్ కానీ ఏది కావాలంటే అది ఆ ఏరియాలో చేస్తారు. ఇప్పుడు మన బజాజ్ చేతక్ని తీసుకొని అక్కడికి వెళ్ళి దాన్ని కొంచెం మోడిఫై చేయాలి. ఇప్పుడు టైం 11 అయింది. నేను సాయన్న హోటల్ దగ్గర నుంచి బండి తీసుకొని మాయా బజార్ బయలుదేరాము. మన ఇంటి నుంచి మాయా బజార్కి డిస్టెన్స్ 3 కిలోమీటర్లు. ఈజీగా బండి మీద 10-15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. గుంటూరులో మాయా బజార్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఎటువైపు చూసినా కూడా మొత్తం పాత బళ్ళు, కార్లు, మొత్తం డొప్పలు, టైర్లు అన్నీ కనిపిస్తాయి. అసలుకి ఎవరైనా వాళ్ళ బండిని తీసుకొని వచ్చి ఇక్కడ పార్క్ చేసి కొన్ని గంటల తర్వాత చూస్తే దానికి సంబంధించిన పార్ట్స్ ఏవి కనిపించవంట. అంతా మాయం చేస్తారంట. అందుకే దీనికి మాయా బజార్ అనే పేరు వచ్చింది అని చెప్పేసి చాలా మంది అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఈ ఏరియా మొత్తం చూడటానికి ఫుల్ మాస్గా ఉంటుంది. ఎంత దూరం వెళ్ళినా కూడా మొత్తం ఈ మెకానిక్ షాపులు, పెయింటింగ్ షాపులు అన్నీ ఇవే కనిపిస్తాయి. అసలుకి ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మెకానిక్లు ఇక్కడ కొన్ని వందల మంది ఉంటారు. తరతరాలుగా అదే బిజినెస్, ఈ మెకానిక్ వర్క్లోనే ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ. రిపేరింగ్, పెయింటింగ్, స్టిక్కరింగ్, మోడిఫికేషన్ ఏది కావాలంటే అది బైక్కి సంబంధించి అన్నీ చేస్తారు ఇక్కడ. బైక్ని ఈ కలర్ నుంచి కంప్లీట్ ఎల్లో కలర్లోకి మార్పియడమే మన మోడిఫికేషన్ గోల్. బేసిక్గా మనం ఏదన్నా వెహికల్ యొక్క కలర్ మార్పియాలి అంటే దానికి లీగల్గా చాలా ప్రొసీజర్ ఉంటుంది. అదంతా ఫాలో అయిన తర్వాతే మనం బైక్ యొక్క కలర్ని చేంజ్ చేయాలి. అట్లా కాదు నేను నా ఇష్టం వచ్చినట్టు పెయింట్ వేసుకుంటాను అనుకుంటే అది మాత్రం ఇల్లీగల్. ఫస్ట్ మన బండికి వ్రాపింగ్ చేపిద్దాం అనుకున్నాం. వ్రాపింగ్ అంటే అదొక స్టిక్కర్లా ఉంటుంది. దాన్ని బండి మీద అతికిస్తారు. అది అతికిస్తే బండి యొక్క కలర్ కంప్లీట్గా మారిపోద్ది. వ్రాపింగ్ చేపించడానికి దాదాపు ఒక 3,000 నుంచి 5,000 రూపాయల దాకా ఖర్చు అయిద్ది అన్నారు. చాలా షాపులు తిరిగాము. చాలామంది చెప్పిన విషయం ఏంటంటే ఈ బండికి వ్రాపింగ్ చేపియొద్దు, వ్రాపింగ్ కంటే మీరు పెయింట్ కానీ స్ప్రే కానీ చేయించుకుంటే బెటర్ అని చెప్పి రికమెండ్ చేశారు. దాదాపు ఒక 10-15 షాపుల దాకా తిరిగాం. తిరిగి అలసిపోయాం. చాలామంది చెప్పిన విషయం ఏంటంటే నార్మల్ బైక్ అయితే వ్రాపింగ్ చేపిస్తే బాగుంటుంది, కానీ ఇలాంటి బైక్కి, స్కూటర్ లాంటి బైక్కి వ్రాపింగ్ చేపిస్తే ఆ వ్రాపింగ్ ఎంతకాలం ఉంటుంది అని చెప్పి గ్యారంటీ ఇవ్వలేమన్నారు చాలామంది. ఎన్ని షాపులు తిరిగినా కూడా అందరు చెప్పే మాట ఏంటంటే అసలు మీరు వ్రాపింగ్కి ఇంత ఖర్చు పెట్టే బదులు ఈజీగా స్ప్రే బాటిల్ తీసుకొని మొత్తం మీరే కొట్టేసుకుంటే అయిపోద్ది, తక్కువ బడ్జెట్లో అయిపోద్ది, బాగుంటుంది బండి కూడా అన్నారు. అందరూ అదే మాట చెప్తున్నారని చెప్పేసి ఇక మేము కూడా బండికి స్ప్రే చేద్దామని ఫిక్స్ అయ్యాము. పెయింట్ షాప్కి వెళ్ళి స్ప్రే డబ్బాలు తీసుకున్నాం. బ్లాక్ కలర్ స్ప్రే బాటిల్ ఒకటి, ఎల్లో కలర్ స్ప్రే బాటిల్ 4 తీసుకున్నాం. ఒక్కొక్క బాటిల్ 150 రూపాయలు. ఇప్పుడు టైము 1 అవుతుంది. ఎలాగో మాయా బజార్ వచ్చాం కదా, మన బండికి చేయాల్సిన రిపేర్లు కొన్ని ఉన్నాయి. అవి చేపిద్దామని చెప్పేసి మెకానిక్ దగ్గరకు తీసుకొని వెళ్ళాం బండిని. ప్రతి బండిలో కార్బొరేటర్ అని ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ ఏం చేస్తారంటే బేసిక్గా ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న ఫ్యూయల్ని, ఎయిర్ని రెండింటిని మిక్స్ చేసి ఇంజన్లోకి పంపించిద్ది. ఎప్పుడైతే ఫ్యూయల్ ట్యాంక్లో కానీ ఫ్యూయల్లో కానీ సన్న నలకలు ఉంటాయో అవి కార్బొరేటర్లో అడ్డం పడతాయి. జనరల్గా మన కంట్లో నలకబడ్డప్పుడు మన కన్ను ఎలాగైతే కొట్టుకుంటుందో కార్బొరేటర్ అనే పార్ట్లో కూడా నలకలు అడ్డం పడ్డప్పుడు బండి ఇంజన్ కూడా అంతే కొట్టుకుంటుంది. బేసిక్గా బండి నడిపే వాళ్ళకైతే ఈజీగా అర్థమైద్ది. కార్బొరేటర్లో నలకలు పడ్డప్పుడు మనం బండి స్టార్ట్ చేసినప్పుడు సరిగ్గా స్టార్ట్ అవ్వదు. ఎప్పుడో కొద్దిసేపటి తర్వాత స్టార్ట్ అయినా కూడా వెంటనే ఆగిపోద్ది. కొద్ది దూరం వెళ్ళంగానే బండి కొట్టుకుంటా ఉంటుంది ఇంజన్. ఇదే గాయ్స్ మన పాత బజాజ్ చేతక్ బండి అయితే మొత్తం మంచి కండిషన్ లో ఉంది. అసలుకి చింటూ వాళ్ళు ఇప్పుడే రెంచీలు తీసుకొని వచ్చారు. The next day. వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ అమేజింగ్ వీడియో. ఇంట్లో ఫోన్ చేశారు, అందుకే పొట్టు పెట్టుకొని కాలేజీకి బయలుదేరాడు ఇప్పుడే. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఏంటి 7కి కదా 9కి వెళ్తున్నాం ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు మా జూనియర్స్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాళ్ళకి ఎగ్జామ్ జరిగే ఆ 10 రోజులు మేము సెకండ్ షిఫ్ట్, వాళ్ళు ఫస్ట్ షిఫ్ట్. సో ఇప్పుడు నేను కాలేజ్కి 9కి వెళ్తాను, రిటర్న్ ఇంటికి 6కి వస్తాను.
బండి పెయింటింగ్ ఇక్కడ వరకు వచ్చింది. మొత్తం ఈ పార్ట్ మొత్తం ఎల్లో కలరు, ఒకవైపు మొత్తం బ్లాక్ కలరు. ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో బండిని తయారు చేయాలి. అది మన మోడిఫికేషన్ గోల్. చూద్దాం. ఈ రోజు ఇక్కడ వరకు వచ్చింది. నిన్న ఈవినింగ్ మొత్తం పెయింటింగ్ చేశారు చింటూ అన్న సాయన్న కలిసి. ఈ రోజుతోటి మేబీ ఫినిషింగ్ ఇస్తే అయిపోద్ది అనుకుంటున్నాను. కొద్దిగా ఇది కూడా చేయాల్సింది ఉంది. ఫ్రంట్ పార్ట్, ఈ పార్ట్, హ్యాండిల్, ఫ్రంట్ మడ్గర్ ఇవన్నీ చేయాలి పెయింటింగ్. ఇప్పుడే మన హోటల్ దగ్గర టిఫిన్ చేసి బస్ ఎక్కడానికి వేరే స్టాప్ దగ్గరికి వెళ్తున్నాం. నేను అలాగే మా ఫ్రెండ్ వరప్రసాద్ ఇద్దరం కలిసి మా కాలేజీలో జరగబోయే ఫెస్ట్కి సంబంధించి ఒక ట్రైలర్ని అయితే ఎడిట్ చేశాము. ఆ వీడియోని సార్కి సబ్మిట్ చేసిన తర్వాత కొన్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే చెప్పారు. ఆ మోడిఫికేషన్స్ అన్ని చేసి ఇప్పుడు మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి ఆ వీడియో చూపించాలి. ఫైనల్లీ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి చూపించాలి ఒకసారి ఆ ఎడిట్ చేసిన వీడియోని చూపించి ఆయన అభిప్రాయాలు మోడిఫికేషన్లు చూసి అవి మళ్ళీ చేసి ఆయనకి చూపించి. ఆల్రెడీ ఎడిట్ చేసిన వీడియోస్ పంపించాము. కొన్ని మోడిఫికేషన్ చేయమన్నారు. అవి ఇప్పుడు చేసి మళ్ళీ వెళ్ళి చూపించాలి. ఇప్పుడు మోడిఫికేషన్స్ అన్ని చేసాం, వెళ్ళి చూపిస్తే సార్ ఇంకా ఏమైనా మోడిఫికేషన్ చెప్తే అవి కూడా చేస్తాం, లేదంటే ఇదే ఫైనల్ అయిపోద్ది. ఫైనల్గా వీడియో అయితే కంప్లీట్ అయింది. సార్ అభిప్రాయం బట్టి డిసైడ్ అవుతాం. మా కాలేజ్లో జరిగే ఫెస్ట్ పేరు కొలోరిడో. ఈ కొలోరిడోకి సంబంధించిన పోస్టర్ అలాగే ఇన్విటేషన్ లెటర్ చుట్టుపక్కల కాలేజెస్ అన్నిటికీ పంపిస్తారు. ఇదేంది ఎంత బరువు ఉంది ఇది? ఇవి మూడు లెటర్ ఒకటి. మొత్తం ఎన్ని కాలేజెస్కి పంపిస్తారు ఇన్విటేషన్? అన్నీ. ఇప్పుడే కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాను. మరి మన బండి కండిషన్ ఎలా ఉందో చూస్తారా? చూడండి మన బండి కండిషన్ ఇప్పుడు ఎలా ఉందో. పొద్దున ఓన్లీ ఈ ఏరియాలోనే పెయింటింగ్ వేసినట్టున్నారు. ఇప్పుడు బాక్స్కి ఫ్రంట్ కూడా వేసారు మడ్గర్ మీద. మొత్తం ఇట్లా ఒక లేయర్ లాగా ఇట్లా ఫామ్ అయింది కదా, దీనిపైన ఫినిషింగ్కి ఇంకోసారి పెయింట్ వేయాలి. అప్పుడు సెట్ అయిపోద్ది మొత్తం. హ్యాండిల్కి వేయాలి పెయింట్. ఇక్కడ సీట్ కింద కూడా పెయింటింగ్ వేయాలి. ఇప్పుడు 6 అయింది టైం. ఇప్పుడే కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాను. ఇవే స్ప్రే బాటిల్స్ విస్తా అంట. 150 రూపీస్ పడింది ఒక్కొక్కటి బాటిల్. మొత్తం అయిపోయింది బాటిల్. ఇది కూడా అయిపోయింది. 2 బాటిల్ ఖాళీ చేసి పక్కన పెట్టారు. మన ఛానల్లో ఎగ్జామ్స్కి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేశాను, కానీ చాలామంది రిజల్ట్ సంగతి ఏంటి అని కింద కమెంట్ చేస్తున్నారు. రిజల్ట్స్ కూడా రీసెంట్గానే రిలీజ్ చేశారు. మనకి సబ్జెక్ట్స్ అన్నీ ఏమి లేవు, మొత్తం అయిపోయినాయి. కాకపోతే CGPA కొద్దిగా తక్కువ వచ్చింది. కొద్దిగా హోటల్ దగ్గర వర్క్, యూట్యూబ్ మొత్తం మేనేజ్ చేస్తా, అటు స్టడీని కూడా మేనేజ్ చేయాలంటే కొద్దిగా కష్టమే. ఎంతో కొంత డ్రాప్ అయితే ఉంటుంది ఒకప్పటికి ఇప్పటికి. సో CGPA అయితే కొద్దిగా తగ్గింది. నెక్స్ట్ సెమిస్టర్లో అట్టొకట్ట లాగిద్దాం, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ సెమిస్టర్లో లాగిద్దాం, ఇచ్చి పడేద్దాం. నెక్స్ట్ సెమిస్టర్లో February 15, 16 మా కాలేజ్లో ఫెస్ట్ జరగబోతుంది. 17 యాన్యువల్ డే. ఫెస్ట్ అప్పుడు 15, 16 ఈ 2 రోజులు బయట వాళ్ళు ఎవరైనా రావచ్చు. మా కాలేజ్లో జరిగే ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. 15 ఏమో కల్చరల్ ఈవెంట్స్, 16 ఏమో టెక్నికల్ ఈవెంట్స్. టెక్నికల్ ఈవెంట్స్ అంటే కోడింగ్, అట్లా సపరేట్ ఒక్కొక్క ఇండివిజువల్ బ్రాంచ్కి సంబంధించిన కాంటెస్ట్లు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా కాలేజ్లో జరిగే ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎంతో కొంత ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు. మొత్తం కంప్లీట్గా 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తారనమాట. మీరు ఆడి మీ టాలెంట్ చూపించి ఎంతో కొంత గెలుచుకోండి, ఎంజాయ్ చేయండి. దగ్గరలో ఉన్న వాళ్ళు, గుంటూరు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ మా కాలేజీకి రండి, మా ఫెస్ట్ని చూడండి, ఎంజాయ్ చేయండి. నా వీడియోలోనే కాదు, లైవ్లో కూడా చూడండి. ఫెస్ట్కి సంబంధించి అలాగే యాన్యువల్ డేకి సంబంధించి మొత్తం 3 వీడియోలు వస్తాయి. 3 రోజులకు సంబంధించి 3 వీడియోలు వస్తాయి మన ఛానల్లో. ఏ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటను కొట్టండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చింది, మిస్ అవ్వకుండా చూడవచ్చు.